అంటే జనరల్గా ఏం చెప్తారంటే నేను వచ్చినప్పుడు గతంలో ఎలా ఉండేదని అడిగాను, చాలా రివ్యూస్ చేశాను. చేస్తే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే ప్రతిసారి ప్రతి దాంట్లో ట్రాన్స్పరెన్సీ లేదని. ఒకటి రాగానే ఇందాక మీరు అడిగినట్టుగా మనకి ఈ టెంపరీగా కూర్చొని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ నా దృష్టికి వచ్చింది, మాకు జీతాలు రావట్లేదని. సో ముందు ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి ఫస్ట్ దాన్ని సార్ట్అవుట్ చేసి, అలాగే మన బాలు నాయక్ గారితో కూర్చోబెట్టి మన ఇంజనీరింగ్ సిబ్బందితో ఇట్లాంటివన్నీ చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటే కానీ లాట్ ఆఫ్ రివ్యూస్ చేసుకుంటే వెళ్ళాం. సో మేజర్గా అంటే మా ఉద్దేశం, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఒకటి నేను ప్రభుత్వ అధికారులు మన ఉద్యోగం గురించి నేను ఎందుకు ఆలోచించగలిగినంత బలంగా అంటే, నా తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి. అంటే నా కృతజ్ఞత ఏముంటుందంటే, మేము చదువుకున్నా, మేము పెరిగినా నా తండ్రి ఆదాయం మీద మేము పెరిగాం. సో మాకు ఒక పే బ్యాక్ లాగా ఉంటుంది తిరిగి ఇవ్వడం. సో నేను ఎలా ఇవ్వగలను తిరిగి? ఒకటి మనం సమాజానికి చేసేది, ప్రజలకు చేసేదితో పాటు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి నాకు సంబంధించిన శాఖ వరకు నేను ఏదైనా చేయగలను అనేది ఇప్పుడు ఒకటి ఉండేది. సో దాంట్లో వెంకటకృష్ణ గారితో మాట్లాడినా, మన కృష్ణతేజ గారితో మాట్లాడినా చాలా సందర్భాల్లో ఏమున్నాయి మేజర్గా అంటే, చాలాసార్లు ఉద్యోగులు నా దగ్గరికి రావటం ఇవన్నీ చూసి నేను ఏం చేయగలం మనకి అంటే, చాలా రిఫార్మ్స్ బాకీ ఉండిపోయినాయి అన్నారు. సో దీన్ని శశిభూషణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి చాలాసార్లు దాని మీద మాట్లాడి ఫైనల్గా మేము ఏమనుకున్నాం అంటే, ఇంపాక్ట్ఫుల్గా పనిచేయాలి. అంటే నేను ఏ మనిషి అయినా సరే, సగటు మనిషి ఏం కోరుకుంటాడంటే, ఎక్కడో ఉన్న స్థాయి నుంచి నేను ఏదో ఒక మెట్టి ఎదగాలనుకుంటాను. ఎక్కడేసిన గొంగలు అక్కడేలా, ఎట్లా అయితే నేను ప్రారంభించానో అక్కడే 20 సంవత్సరాలు నా బిడ్డ పుట్టినప్పుడు నాకు అదే ఉండి, నా బిడ్డ పెళ్ళవుతున్నా కానీ నేను అక్కడే ఉండిపోయాను అనే మాట, ఇవన్నీ మనం తరచుగా వింటూ ఉంటాం.